హలో ఎవ్రీవన్. ఈరోజు మనం బెంగళూరులో ఉన్న టాప్ యూనివర్సిటీస్ గురించి తెలుసుకుందాం. అందులో ద ఫస్ట్ వన్ రామయ్య యూనివర్సిటీ గురించి తెలుసుకుందాం. ఇందులో ఆఫర్ చేసే కోర్సెస్ డెంటల్, బీటెక్, హోటల్ మేనేజ్మెంట్, ఎంబీఏ, ఫార్మసీ. అండ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసి 78 ఉంది. అండ్ ఇండియాలోనే బెస్ట్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీగా చెప్పచ్చు. అండ్ ప్లేస్మెంట్ పర్సంటేజ్ 95% ఉంది. అండ్ ఓన్లీ ఫ్రమ్ రామయ్య యూనివర్సిటీ నుంచి 700 యావరేజ్ పబ్లికేషన్స్ బయటికి వెళ్తాయి. అండ్ 50 lakhs హైయెస్ట్ ప్యాకేజ్ ఉంది. అండ్ 9 LPA యావరేజ్ ప్యాకేజ్ ఉంది. అండ్ ఇక్కడ కట్ ఆఫ్ చూసినట్టయితే 2023 ఈసీబీఈకి వచ్చేసి 4000 రేంజ్లో ఉంది. అండ్ బీఈ ఇన్ కంప్యూటర్ సైన్స్ 1100 రేంజ్లో ఉంది. సో ఇక్కడ ప్రజెంట్ చేశాను రిమైనింగ్ కట్ ఆఫ్ 2021 and 22 and 23 and remaining courses కూడా. You can take a screenshot of this, and these are the pictures of the campus. This is campus view అండ్ లైబ్రరీ అండ్ సమ్ ల్యాబ్ యొక్క పిక్చర్ యొక్క ఫోటో పెట్టాను నేను. అండ్ సెకండ్ మనం ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా ఓల్డ్ క్యాంపస్, 1961లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ కాలేజ్ ఫీజ్ ఇన్ ఇండియా. బాగా ఫీజ్ ఎక్కువ ఉన్న కాలేజ్లో ఇది కూడా ఒకటి. అండ్ మేనేజ్మెంట్ కోటాలోనే 50 LPA ఉంటుంది. అండ్ కానీ ఇందులో చాలా మంచి యావరేజ్ ప్యాకేజ్ అయితే ఉంటుంది ప్లేస్మెంట్స్లో. సో మీ యావరేజ్ ప్యాకేజ్ మినిమం 10 to 20 యావరేజ్ ఎల్పిఏ ఉంటుంది. 10 LPA 20 LPA. అండ్ ఎందుకు ఇది అంత బెస్ట్ అంటే ఇది ఫ్రమ్ ద స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ నుంచే మనం ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ అండ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్స్ కానివ్వండి, సబ్జెక్ట్స్ కానివ్వండి, ఏదైనా ప్రాక్టికల్ ఓరియంటెడ్. సో థర్డ్ ఇయర్కి వచ్చేసరికి 15 to 20 ప్రాజెక్ట్స్ చేతిలో ఉంటాయి ఇందులో. సో ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్స్. సో వాట్ ఎవర్ ద కోర్సెస్ దే హ్యావ్ లెర్న్, ఇట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ద ప్రాజెక్ట్. సో వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో కోర్స్ సబ్జెక్ట్స్లో కానివ్వండి, అది ఖచ్చితంగా ప్రాజెక్ట్లో ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడే వాళ్ళకి ఇంటర్నల్ మార్క్స్ ఉంటుంది. ఈ విధంగా ఈ సిస్టమ్ని ఇందులో ఆర్వి కాలేజ్లో పెట్టారు. అండ్ ఎవ్రీ 15 daysకి వాళ్ళకి హ్యాకథాన్స్ ఉంటాయి, కోడియథాన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు టు ఇంప్రూవ్ దే స్కిల్స్. అండ్ ఇది మెకానిక్స్ నాట్ ఓన్లీ సిఎస్సి, అదర్ బ్రాంచెస్ కూడా ఇది చాలా ఫేమస్. ఎందుకంటే సమ్ ఆఫ్ ద కాలేజెస్ ఆర్ ఓన్లీ ఫేమస్ ఫర్ సిఎస్సి, ఈసీ అండ్ ఆల్. సో ఇక్కడ మెకానిక్స్ కూడా చాలా డిమాండ్ ఉంది. సో టాప్ కంపెనీస్ లైక్ ఎయిర్ బస్, బోయింగ్, బెంజ్ ఎక్సెట్రా, ఆల్ దీస్ కంపెనీస్తో వీళ్ళు టైఅప్ అవడం వల్ల వీళ్ళకి ప్లేస్మెంట్స్, ఇంటర్న్షిప్స్ అన్నీ కూడా వస్తాయి. అండ్ 2021 లైక్ ఇది ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్. 2021లో 280 కంపెనీస్ అప్రోచ్ అయ్యాయి అండ్ 1300 ఆఫర్స్ వచ్చాయి. అండ్ 2022లో 291 కంపెనీస్ అండ్ 1500 ఆఫర్స్ వచ్చాయి. 2023 అలాగే 2024 రీసెంట్గా 2024 160 కంపెనీస్ అప్రోచ్ అయ్యాయి, 400 ఆఫర్స్ వచ్చాయి. అండ్ స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. దిస్ ఈస్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకుందాం. ఇది కూడా వన్ ఆఫ్ ద ఓల్డ్ యూనివర్సిటీ, 1946లో ఎస్టాబ్లిష్ అయింది. అండ్ 5 kilometers ఫ్రమ్ ద సెంట్రల్ రైల్వే స్టేషన్ అండ్ 11 acres క్యాంపస్ ఏరియా ఉంటుంది. క్యాంపస్ ఏరియా 11 acres అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ సిఎస్సి ఫీజ్ 10 LPA ఉంటుంది, మేనేజ్మెంట్ కింద 15 LPA. అండ్ నార్మల్ అదర్ బ్రాంచెస్కి డొనేషన్లో మేనేజ్మెంట్ కోట 5 lakhs తక్కువ ఉంటుంది, అంటే 10 LPA ఉంటుంది. అండ్ అదర్ బ్రాంచెస్కి నార్మల్ ఫీజ్ 7.5 LPA, వైల్ ఇన్ సిఎస్పి ఇట్ ఈస్ ఇన్ 10 LPA రేంజ్. అండ్ కట్ ఆఫ్కి వచ్చినట్లయితే కింద నేను డిస్ప్లే చేశాను. బీఈ ఇన్ కంప్యూటర్ సైన్స్ 2023 1300 రేంజ్లో ఉంది. అండ్ ఐటీ ఇన్ఫర్మేషన్ సైన్స్ 2000 ఆ రేంజ్లో ఉంటుంది. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా ఏఐ డిఎస్లో అయితే 2500 రేంజ్లో ఉంటుంది 2023. సో ఇప్పుడు కూడా ఆ రేంజ్లోనే ఉండొచ్చు, ఎందుకంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్ కంపేర్ చేస్తూ మనం చూసుకోవాలి. అండ్ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ స్పెషలైజేషన్లో 1500 రేంజ్లో కట్ ఆఫ్ ఉంది. సో రిమైనింగ్ ఇయర్స్లో ఉన్న కట్ ఆఫ్ ఇక్కడ డిస్ప్లే చేశాను, మీరు స్క్రీన్ షాట్ కావాలంటే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం పెస్ యూనివర్సిటీ, ఇది కూడా చాలా మంచిగా యూనివర్సిటీ అని చెప్పొచ్చు ఇన్ బెంగళూరు. ఇట్ ఈస్ ఆల్సో ఓల్డ్ యూనివర్సిటీ ఇన్ బెంగళూరు. అండ్ 1972లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ 25 acres ఏరియా క్యాంపస్ ఏరియా ఉంటుంది. అండ్ ఇది 2 క్యాంపస్ ఉంటుంది, ఒకటి ఆర్ఆర్ క్యాంపస్, ఒకటి ఎలక్ట్రానిక్ సిటీ క్యాంపస్. సో మోస్ట్లీ స్టూడెంట్స్ అందరూ ఆర్ఆర్ క్యాంపస్ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ బెంగళూరు సిటీ. వైల్ ఎలక్ట్రానిక్ సిటీ కొంచెం అవుట్స్కట్స్లో ఉంటుంది. బట్ ఫ్యూచర్లో
ఎక్స్పాన్షన్ వల్ల అది కూడా ఓకే పర్లేదు, అది కూడా బెంగళూరులోకి వచ్చేస్తుంది. అంటే ఇన్సైడ్ ద బెంగళూరు, బట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ప్రిఫర్ ఆర్ఆర్ క్యాంపస్. సో మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ పెస్సాట్ అండ్ జేఈ మెయిన్స్ కేసెట్ ఉంటుంది. ఈ పెస్ యూనివర్సిటీ మిగతా యూనివర్సిటీలా కాకుండా ఇది ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. సో మనం కౌన్సిలింగ్ ఏ సీట్ మనకి రావాలి అన్నది మనం యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ వాళ్ళ డేట్స్ చెప్తారు. సో ఆ డేట్స్లో మనం అక్కడికి వెళ్ళి ఒక్కొక్క ర్యాంక్ వైజ్ పిలుస్తూ ఆడిటోరియంలా ఒక ఉంటుంది. అక్కడ మనం ర్యాంక్ వైజ్ మనం ఒక్కొక్కరిని పిలుస్తూ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏ కోర్స్ కావాలో. సో ఆఫ్లైన్ ఉంటుంది, ఆన్లైన్లో మిగతా యూనివర్సిటీస్లో ఆన్లైన్లో ఉండదు. సో ఫీజ్ అప్రాక్సిమేట్లీ 83,000 ఫర్ కేసెట్ త్రూ కేసెట్ ద్వారా వెళ్తే, అండ్ పెస్సాట్ ద్వారా వెళ్తే 5 lakhs. అండ్ హాస్టల్ ఫీజ్ ఇప్పుడు ఈ ఇయర్ అయితే 1,65,000 ఉంది. సో 75% స్టూడెంట్స్ గాట్ అన్ యావరేజ్ ప్యాకేజ్ ఆఫ్ 12 LPA. సో గుడ్ ప్యాకేజ్, గుడ్ ఎడ్యుకేషన్ అండ్ గుడ్ ఇంటర్న్షిప్స్ అయితే ఆఫర్ చేస్తారు. అండ్ ఆఫర్డ్ కోర్సెస్ ఇక్కడ కంప్యూటర్ సైన్స్, ఏఐఎంఎల్ అండ్ బయోటెక్నాలజీ, ఈసీ మెకానిక్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, బోత్ ఇన్ ఆర్ఆర్ అండ్ ఎలక్ట్రానిక్ సిటీ క్యాంపస్. సో నెక్స్ట్ యూనివర్సిటీ విల్ గో విత్ దయానంద్ సాగర్ యూనివర్సిటీ. ఇది 3 క్యాంపస్ ఉంటాయి. సో ఇది డిఎస్యు కేసెట్ కట్ ఆఫ్, డిఎస్యు కేసెట్ బేస్డ్ తీసుకుంటాం. డిసాట్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇక్కడ కేసెట్ రేంజ్ రౌండ్ 1లో 21,000 to 78,000 వరకు ఉంది కట్ ఆఫ్. అండ్ రిమైనింగ్ బీటెక్ సిఎస్సి 2021లో 15,000. సో అది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2021 17,000 ఉంటే 2023కి 23,000 ఉంది. అండ్ రిమైనింగ్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ 25,000 రేంజ్లో ఉంది కట్ ఆఫ్. సో ఇక్కడ మిగతా కట్ ఆఫ్ రేంజ్ అండ్ ఈ కోర్సెస్ అండ్ దేర్ ఇన్ రెస్పెక్టివ్ ఇయర్స్ మెన్షన్ చేశాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ స్క్రీన్ షాట్స్. అండ్ నెక్స్ట్ నిట్టే మీనాక్షి, ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఇన్ బెంగళూరు. సో ఇది ఎస్టాబ్లిష్డ్ 2001. ఇట్స్ అన్ అటానమస్ కాలేజ్. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ 151 to 200 ఉంటుంది. అండ్ ఫీజ్ 7.5 ఆ రేంజ్లో ఉంటుంది. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ 44 LPA అండ్ యావరేజ్ 6 LPA ఉంటుంది. సో ఇక్కడ నిత్య మీనాక్షి అంత పబ్లిసిటీ చేసుకోరు, అందుకే ఈ నేమ్ మనకు ఎక్కువ వినిపించదు. సో వాళ్ళు చాలా పీస్ఫుల్గా అలా వెళ్తూ ఉంటారు. సో అందుకే ఎక్కడైనా అడ్వర్టైజ్మెంట్స్లో ఎక్కువ కనిపించదు, కానీ మంచి యూనివర్సిటీ. బీఈ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇక్కడ కట్ ఆఫ్ చూసినట్లయితే 2023లో 7,000 రేంజ్లో ఉంది కంప్యూటర్ సైన్స్. అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ 10,000 రేంజ్లో ఉంది. అండ్ ఈసీ 15,000 కట్ ఆఫ్ ఉంది. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఏఐటిఎస్ 10,000 రేంజ్లో ఉంది. అండ్ ఏఐఎంఎల్ 10,000 ఆ రేంజ్లోనే ఉంది. సో రిమైనింగ్ అక్కడ మెన్షన్ చేశాను, సో యూ కెన్ చెక్ ఇట్. అండ్ నెక్స్ట్ సిఎంఆర్ కాలేజ్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఆఫర్ చేసే కోర్సెస్ ఎంబీఏ, ఎంసీఏ, బీబీఏ, బీఈడి అండ్ పిహెచ్డి, బీటెక్. సో ఇది అఫిలియేటెడ్ యూనివర్సిటీ. ఇట్ ఈస్ అఫిలియేటెడ్ విత్ విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీ. అండ్ నాక్ A+ గ్రేడ్ ఉంది. అండ్ ఎన్ఐఆర్ఎఫ్ కూడా 150 to 200 రేంజ్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ ఏంటంటే క్లాస్ 12 విత్ మినిమం 45% ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అండ్ బయోటెక్ మిగతా ఒకటి. అండ్ కేసెట్, కామ్డికే, జేఈ మెయిన్ అండ్ AI-EEE ద్వారా మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ కట్ ఆఫ్ చూసినట్లయితే బీఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 38,000 రేంజ్లో ఉంది 2020. అండ్ 2023 10,000. సో కట్ ఆఫ్ చాలా తగ్గుతూ వచ్చింది, సో చాలా ఇంప్రూవ్ అయింది. సో బీఈ ఇన్ఫర్మేషన్ సైన్స్ 14,000 అండ్ బీఈ ఆర్టిఫిషియల్ ఏఐఎంఎల్ 1,500 రేంజ్లో ఉంది. అండ్ డేటా సైన్స్ 16,000 ఆ రేంజ్లో ఉంది. దట్స్ ఆల్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొంచెం కాలేజెస్ గురించి తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఈరోజు మనం చూసినది రామయ్య ఆర్బీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, బిఎంఎస్, పెస్, దయానంద్ సాగర్, నిట్టి మీనాక్షి అండ్ సిఎంఆర్. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ.